ఎన్నికల్లో ప్రజా తీర్పును పరిహాసం చేస్తూ ఒక పార్టీలో గెలిచిన నాయకులు మరో పార్టీలోకి వెళ్ళడము, ఇది ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా జరుగుతున్నది. ఈ పార్టీ ఫిరాయింపులనేవి ఇప్పుడు కాదు, గత కొంతకాలంగానే కాదు, ఎప్పటినుంచో రాజకీయాలు మనకు ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి కూడా ఇవి నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ, ఎక్కడ పదవులు ఉంటే అక్కడ, అక్కడికి వెళ్ళి పదవులు తీసుకుంటున్నారు. ప్రజల తీర్పును పరిహాసం చేస్తున్నారు. ఈ సంస్కృతి పెరగడానికి కారణం ఏంటి రాజకీయాలలో? అదేవిధంగా చట్టం ఉన్నప్పటికీ ఎందుకు ఇలాంటి వయలేషన్స్ జరుగుతున్నాయి? పరిష్కార మార్గాలేంటి? మనం తెలుసుకుందాము. మనతో ఇప్పుడు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్, రాజకీయాలలో ఈ పార్టీ ఫిరాయింపుల సంస్కృతి పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అనుకుంటున్నారు? అంటే ప్రజాస్వామ్యంలో భిన్నమైన రాజకీయ పార్టీలు వాటికి ఒక భావజాల పరంగా ఒక ఐడియాలజికల్ బేస్ ఉంటుంది పార్టీకి. ఎందుకు భిన్న పార్టీలు ఉంటాయి అంటే, ఇప్పుడు సమాజంలో ఒక సమస్య ఉందనుకో, పేదరికం. భిన్న పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్ళి పేదరికాన్ని మేము ఇలా పరిష్కరిస్తాం అని చెప్తాం. ఇంకో పార్టీ లేదు, ఆ పద్ధతి కాదు, మేము దీని ద్వారా మేము పరిష్కరిస్తాం అని చెప్పాలి. ఆ ఐడియాలజీ పార్టీకి, ఆ ఐడియాలజీ నమ్మేవాళ్ళంతా రాజకీయ పార్టీలో ఉంటారు. ఇప్పుడు మీరు స్వాతంత్రం వచ్చిన కొత్తలో సోషలిస్ట్ పార్టీస్ ఉండేవి, ప్రజా సోషలిస్ట్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, అలాగే రైట్ వింగ్ పార్టీ, స్వతంత్ర పార్టీ, భిన్నమైన పొలిటికల్ పార్టీస్ ఉండేవి. అప్పుడు ప్రతి పార్టీకి ఒక ఐడియాలజీ, ఒక సైద్ధాంతికమైన ఒక బేస్ ఉండేది. రాను రాను ఏమైందంటే, ఈ అభివృద్ధి ఏదైతే జరుగుతుందో, అభివృద్ధి మీద దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు ఒక రకమైన అంగీకారం వచ్చేసి, అంటే ఇప్పుడు మీరు ఐడియాలజికల్ బేస్ ఉంటే, ఇప్పుడు సిపిఎం పార్టీ నుంచి బీజేపీకి పోరు, బీజేపీ పార్టీ నుంచి సిపిఎంకు పోరు. ఎందుకంటే రెండింటికి ఒక ఐడియాలజీ బేస్. ఈ మధ్యాంతర పార్టీలు ఉన్నాయి కదా, వీళ్ళకి పెద్ద ఐడియాలజీ బేస్ ఉంది. కనుక ఏ పార్టీకి పోయినా వాళ్ళకు ఐడియాలజీ ఒకటే, తమ స్వప్రయోజనము, భూములు ఆక్రమించుకోవాలన్నా, లేకపోతే డబ్బులు చేసుకోవాలన్నా, లేకపోతే పిల్లలకు అధికారం సంపాదించాలన్నా అని తప్పించి, ప్రజల యొక్క సమస్యలకి మేము పరిష్కారం చేస్తాం అని చెప్పడం ఏదైతుందో, అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మీకు ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ ఉన్నప్పుడు, ఒక సైద్ధాంతిక అవగాహన ఉన్నప్పుడు, సమాజాన్ని ఎలా మార్చాలనడానికి భిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ పోవడం సాధ్యం కాదు. ఇప్పుడు వృద్ధి, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇవాళ బీజేపీ అయినా, ఇవాళ టీఆర్ఎస్ అయినా, లేకపోతే ఈ పార్టీలన్నీ కూడా పరిష్కారం ఒక్కటే, వృద్ధి జరగాలి, రేట్ ఆఫ్ గ్రోత్ పెరగాలి, సంపద పెరగాలి. సంపద పంపిణీ ఎట్లా అనే చోట కూడా వాళ్ళు ఇప్పుడు ముందు సంపద పెరగనివ్వండి, సంపద పెరగనివ్వండి అని దాని మీదలో ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి మరి మహారాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయండి అని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అదే చేస్తారు. లేదా టీఆర్ఎస్ పార్టీ కూడా క్యాపిటల్ పెట్టుబడి వస్తుందంటే అందరు రాండి అని పిలిచిన వాళ్ళు. ఇప్పుడు దీంట్లో ఐడియాలజికల్ తేడా ఏమి? కనుక ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా భావజాల పరంగా తేడాలు లేనప్పుడు, ప్రజల సమస్యల పరిష్కారానికి భిన్నమైన మార్గాలు లేనప్పుడు, ఏ పార్టీలో పోయినా ఒక చట్టం ఉంది. చట్టంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నప్పుడు, చట్టం ఉన్న చట్టాన్ని అమలు చేయడానికి స్పీకర్కు పవర్స్ ఉంటాయి. స్పీకర్ డిస్క్వాలిఫై చేయవచ్చు, స్పీకర్ చేయదు. ఎందుకంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆపని పోతున్నారు కాబట్టి, ఒకళ్ళు స్పీకర్ అన్నా కూడా మీ పార్టీ వాళ్ళు ఏం చేశారని అడుగుతారు. కనుక ఎవరికి కూడా ధైర్యం ఏంటంటే, ఇట్లా పార్టీలు మారినప్పుడు డిస్క్వాలిఫై చేయాలి అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ కూడా అట్లంటే మీరు పిలవడానికి రాదు. ప్రతి రాజకీయ పార్టీ గాలం వేసి కూర్చున్నారు, రేపు ఎక్కడ పడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు అదే పని చేస్తున్నప్పుడు, ఇక దాంట్లో తేడాలు లేనప్పుడు పార్టీ ఫిరాయింపు అనేది చాలా సులభం. అదే సార్, తెలంగాణ హైకోర్టు ఒక వ్యాఖ్య చేసింది సార్. ఏంటంటే, ఒక ముగ్గురు ఎమ్మెల్యేల పార్టీ మార్పుకు సంబంధించిన విచారణ జరుగుతున్న సమయంలో కోర్టులో తేలేదాకా మీరు నిర్ణయం తీసుకోరని చెప్పేసి అడ్వకేట్ జనరల్ను కోర్టు ప్రశ్నించింది సార్. అంటే ఒకవైపు ఏమో నిర్ణయాధికారం స్పీకర్ చేతుల్లో ఉంది, స్పీకర్ ఏమో నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే సహజంగా అధికార పార్టీ నాయకుడే, సభ్యుడే స్పీకర్గా ఉంటున్నారు. సో ఇది గతంలో అయినా ఇప్పుడైనా కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం అనేది, తన చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించుకోకపోవడం అనేది, ఇది చట్టాన్ని అవహేళన చేసినట్టు కదా సార్? స్పీకర్ కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాడే కదా. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే నైతికంగా ఆయన ఒక రాజకీయ పార్టీ అంటే ఫిరాయింపులను ప్రోత్సహించని రాజకీయ పార్టీకి చెందినవాడైతే అప్పుడు ఏం చేస్తాడంటే, ఆయనకు ఆ మారల్ అథారిటీ, నైతికమైన బలం. తమ పార్టీ కూడా అదే పని చేస్తున్నారు కదా. స్పీకరు పార్టీ కూడా ఇవాళ
ఈ కాంగ్రెస్ స్పీకర్ ఉండొచ్చు అనుకున్నాం. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీ నుంచి లాగుతున్నారు. వీళ్ళు లాగారు కదా, వీళ్ళు అధికారంలో ఇప్పుడు వీళ్ళు కూడా లాగారు. లాగిన తర్వాత ఇవాళ మీరు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి నైతిక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? బీజేపీ పార్టీ ఫిరాయింపులు చేయకూడదు, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. అన్ని రాజకీయ పార్టీలు చేసినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఫిరాయింపులు చాలా నైతికంగా సమర్థనీయం కాదు అనేటువంటి నైతిక బలం పార్టీలకు ఎక్కడ ఉందంటారు? అందుకని ఈ ఫిరాయింపులు ఇప్పుడు అందరికీ ప్రజలకు కూడా వీళ్ళు చెప్పే పరిష్కారం ఒకటి అయినప్పుడు ఆ పార్టీ అయితే ఏంటి, ఈ పార్టీ ఏ రాయి కొట్టుకోవడానికంటే ప్రజలకు పార్టీ మార్పులను మనం గమనించినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మార్పు అనేది ఎటు నుంచి ఎటువైపు పోతుందంటే నీరు పల్లం వైపు వెళ్తున్నట్టుగా సభ్యులంతా కూడా ఏ పార్టీలో కలిసిన అధికార పార్టీ వైపు వెళ్ళడం అనేది మనం ఇక్కడ ఒక సారూప్యతను మనం గమనించవచ్చు. అంటే ఎందుకు సార్ అధికారం లక్ష్యంగా వెళ్తున్నప్పుడు ప్రజలు వాళ్ళకు ఓటేశారు, ఇప్పుడు వాళ్ళు ఎటో వెళ్ళిపోతున్నారు. సో మన దగ్గర ఉన్న చట్టం ప్రకారంగా వాళ్ళను మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవడం అనేది ప్రధాన కారణంగా కనబడుతున్నది. అంటే ప్రజల ఏమైందంటే ఎన్నికల్లో డబ్బులు పంచడం పెరిగింది. ఇది ఇప్పుడు చాలా ఓపెన్గా జరుగుతుంది. అంతకుముందు కాస్త రహస్యంగా డబ్బులు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అట్లేం లేదు. చాలా ఓపెన్గా కొన్ని గ్రామాల్లో మా గ్రామానికి డబ్బులు పంచలేదని ప్రజలే ఆందోళన ఉద్యమాలు కూడా చేశారు. కనుక అది తప్పు అని వాళ్ళు అనుకోవడం లేదు. మా గ్రామంలో ఇట్లా డబ్బులు పంచుతుంటే ఒక మహిళ నా కళ్ళ ముందు తీసుకుంటే ఆమెను అడిగాను, ఏందమ్మా ఇట్లా డబ్బులు తీసుకొని ఓటు వేస్తుంటే, ఎవరి డబ్బులు సార్? మన డబ్బులే, వీళ్ళు ఏం డబ్బులు కష్టపడి సంపాదించారా? మన డబ్బులు మనం తీసుకుంటున్నాం, నేను తప్పేముంది? మన కష్టం నుంచి వచ్చిన డబ్బు, వీళ్ళు పవర్లోకి వచ్చినాక డబ్బులు చేసుకోండి లేదా మనకు కొంత ఇస్తున్నారు దాంట్లో. అంటే ప్రజలకి ఇప్పుడు అది తప్పని అనిపించడం లేదు. చైతన్య స్థాయి అట్లా ఆ చైతన్య స్థాయి ఎక్కడుంది? ఇది తప్పు అనిపించడం లేదు. తప్పు అనిపించినప్పుడు పార్టీ ఫిరాయించారు అంటే నిజంగానే ప్రజలు అడిగారు అనుకోండి, రాజకీయ నాయకుని గట్టిగా పట్టుకొని మీరు మిమ్మల్ని ఈ పార్టీ మీద గెలిపిస్తే మీరు ఎందుకు పార్టీ మారారు అని అడిగారు అనుకోండి. అడిగితే ఆయన ఏమంటాడు, మీరేం చేశారమ్మా, డబ్బులు తీసుకొని వేయలేదా నాకు ఓటు? మీరు నాకు ఉట్టినే ఓటేశారా? ఇప్పుడు ఏంది మీరు డబ్బులు తీసుకొని నాకు ఓటేస్తారు, ఇప్పుడు ఏంది మీరు నన్ను అడిగేది అని. అంటే ప్రజలకు కూడా నైతికమైనటువంటి ఏదైతే అంటే నైతికంగా నేను ఎప్పుడైనా ఎన్నికలప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు రాజకీయ పార్టీ కాదు కానీ చైతన్యవంతంగా ఓటు వేయండి అని మనం చెప్తున్నాం ప్రజలకి. సార్ వాళ్ళు ఏమంటారంటే సార్ డబ్బులు ఇస్తున్నాం మేము తీసుకున్నాం సార్ అని. తీసుకోవద్దమ్మా, తీసుకుంటే మీకు ప్రశ్నించే అధికారం కోల్పోతారు. రాజకీయ నాయకులు మీ సమస్యలు పరిష్కరించకపోతే మీకు ఓటేసినాం గెలిపించాం ఎందుకు పట్టించుకోరు అని మీరు అడిగే ధైర్యం. 5 ఏళ్ళు మీ స్వేచ్ఛను కోల్పోతున్నారు కదా. మీరు 2000 3000కు ఎందుకు మీరు 5 ఏళ్ళు స్వేచ్ఛను కోల్పోయి రాజకీయ నాయకులను ప్రశ్నించేటువంటి దాన్ని ఎందుకు కోల్పోతున్నారు అని మనము అన్నా కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా ఇది బాగానే ఉంది, డబ్బులు ఇస్తున్నారు. రేపు నిజంగానే రాజకీయ నాయకుని ప్రశ్నించాలంటే ప్రజలు ఆ నైతికమైనటువంటి ఆ విలువల్ని మనం పెంచాలి. మనందరి పాత్ర కూడా ప్రజా సంఘాల పాత్ర ఏంటంటే ప్రజలకు అది పూర్తిగా విశ్లేషించి చెప్పి, మీరు ఓటుకి వాళ్ళు డబ్బులు తీసుకుంటే ఈ 5 ఏళ్ల కాలంలో ప్రశ్నించేటువంటి హక్కును కోల్పోతారు. అదే సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ వీళ్ళు ముందే ఎన్నికల సమయంలో ప్రజలకు డబ్బుల రూపంలో కానుకల రూపంలో వాళ్ళ కళ్ళు మూసేసి నోరు కట్టేసే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆడడానికి అవకాశాలు కల్పించుకుంటున్నారు. సో ఇప్పుడు అడిగే నైతికత ఉండాలంటే ఇప్పుడు ఉదాహరణకు మా ఎమ్మెల్యే నువ్వు పార్టీ మారినావు అని చెప్పేసి జనాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలి అంటే, ఇది నువ్వు చేసిన తప్పు, మా తీర్పుకు వ్యతిరేకంగా నువ్వు పార్టీ మారినావు అని చెప్పి ధర్నా చేయాలంటే ప్రజల చైతన్యమే, ప్రజలే ఫస్ట్ ఆ నైతికత స్థాయిని పెంచుకోవాలి. ఓకే కదా. ఇప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు స్వీడేజ్ బ్యాంకులో ఉన్న లక్షలాది రూపాయలు ప్రతి వాళ్ళకు 15 లక్షల అకౌంట్లో వేస్తుంది, 2 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు. కొంత వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీ. ఆ వాగ్దానాలు వాళ్ళు అమలు చేయలేకపోతున్నారు. అమలు చేయలేకపోతే ప్రజలు గట్టిగా నిలదీయడానికి లేదు. మీరు వాగ్దానం చేశారు, మీ మేనిఫెస్టోలో ఇది ఉంది, ఇవి మీరు ప్రయారిటీస్ అన్నారు. అందుకని ఇప్పుడు ఎంతకాలమైతే ప్రజలు చైతన్యవంతంగా ప్రజాస్వామ్యంలో మనం ఓటు వేసిన వాడిని నిలదీయొచ్చు అని ఆ చైతన్యం రానంతకాలం ఈ పార్టీ ఫిరాయింపులు అక్కడి నుంచి ఇక్కడ అక్కడ ఏదైతుందో దీన్ని ఆపడం చాలా కష్టం. దీనికి ఒక క్రైసిస్ ఏదైతుందో చాలా డీప్ రూటెడ్ క్రైసిస్ ఉంది సమాజంలో. ప్రజాక్షేత్రంలో ఎన్నికల రాజకీయాలు ఇవాళ ఇలా మారడానికి ప్రధాన కారణం ఈ డబ్బులు అనేవి ఎప్పుడైతే ఎన్నికలు వచ్చేసాయో
ప్రజలు తమ అధికారాన్ని, నైతిక అధికారాన్ని కోల్పోయారు. రాజకీయ పార్టీలకు నైతిక విలువలే లేవు. ప్రతి రాజకీయ పార్టీకి డబ్బులు చేసుకోవాలనుకుంటున్నారు. డబ్బులు చేసుకుంటే అధికారంలో ఉండేటువంటి పార్టీకి పోవాలి. కనుక ఏం చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి పోతున్నారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి రావడం చాలా తక్కువ ఉంది. అక్కడ నుంచి అక్కడ పోతారు. అక్కడ పోయి డబ్బు చేసుకుంటారు. రేపు ఇంకో పార్టీ గెలుస్తారు, మళ్ళీ వాళ్ళు గెలిపోతారు. కనుక ప్రయోజనమే ప్రధానమైనప్పుడు ప్రజలకు సేవ చేయాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి, మెరుగైన సమాజాన్ని సృష్టించాలి. మనము ప్రజల జ్ఞాపకంలో నిలిచిపోవాలి. రేపు మనం చనిపోయిన తర్వాత మన విగ్రహాలు ఉండాలి, ప్రజలందరూ మనం గుర్తుపెట్టి. ఇది లేదు ఇప్పుడు. వాళ్ళు చేసుకునేది విపరీతంగా డబ్బులు చేసుకోవడం అనేది. ఎప్పుడైతే మీకు మీ ప్రయోజనమే ప్రధానమైపోయిందో అప్పుడు ఏ రాజకీయ పార్టీని కాకుండా అధికార రాజకీయ పార్టీలు ఉంటే మనకు డబ్బులు చేసుకునే అవకాశం ఉంటుందని ఆపర్చునిజం, ఒక అవకాశవాదం అనేది రాజకీయాల్లో పెరగడం వలన ఇవాళ మనం చుట్టూ చూస్తున్న ఈ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మధ్యలో దానికి రూట్స్, అల్టిమేట్గా దాని రూట్స్ ప్రజాస్వామ్య చైతన్యంలో ఉంటాయి. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేస్తామంటూ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలు కూడా పనిచేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్? అదే చెప్తున్నాను. అవును సార్. ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలంటే రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి ఉండాలి కదా. అవును సార్. నిజంగానే ఇవాళ పార్లమెంటు పెట్టాలంటే ఎంతమంది పార్లమెంట్ సభ్యులు పార్టీ ఫిరాయింపులు తప్పు అని అనుకుంటున్నారంటారు. ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీ కూడా ప్రోత్సహిస్తున్నది కదా. ప్రోత్సహిస్తున్నప్పుడు వాళ్ళు అమెండ్మెంట్ ఎందుకు తీసుకొస్తారు? అవును, తేవాలి అనుకుంటారు పై, కానీ అమెండ్మెంట్ తేవాలంటే తామకు చిత్తశుద్ధి ఉండాలి, వాళ్ళకి నిజాయితీ ఉండాలి. కనుక అది లేనంత కాలం రాజకీయ పార్టీలు ఇవాళ పార్టీ ఫిరాయింపులు తప్పు అని అనుకోవడం మీద ఎత్తుందో అది సాధ్యమే కాదు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఒక వెసులుబాటు ఉంది. ఏంటంటే 2/3 సభ్యులు, ఎన్నికైన సభ్యుల్లో, ఒక పార్టీకి సంబంధించి ఎన్నికైన సభ్యుల్లో 2/3 మారితే తప్పు కాదు అని చెప్పేసి. అంటే ఇది ఎక్కువ మందిని వెళ్ళడానికి అవకాశం కల్పించే విధంగా పార్టీలను ప్రోత్సహించినట్టుగా ఈ సవరణ కనిపిస్తుంది కదా సార్. ఇది 2/3 మెజారిటీ సభ్యులు 2/3 వెళ్తే టోటల్గా వెళ్ళిపోయింది అన్నది. దాన్ని అంటే అప్పుడు ఏమైందంటే ఎవరు బయటకు పోయినట్లేదు సార్. ఇప్పుడు రాజకీయ పార్టీ ఉంది, మెజారిటీ వాళ్ళు ఇంకో పార్టీలో చేరుతామని, తమ పార్టీని మర్జ్ చేస్తామన్నారు అనుకోండి. రైట్, తమ పార్టీని మర్జ్ చేస్తామని 2/3 అనుకున్నప్పుడు ఇప్పుడు 30 మందిలో 20 మంది పార్టీ మాది, మేము పార్టీని ఇంకో పార్టీ కలుపుతున్నామంటే ఆ 10 మంది సభ్యుల పార్టీ లేక 20 మంది సభ్యుల పార్టీ సార్. కనుక మెజారిటీ ఒక రాజకీయ పార్టీలో మెజారిటీ మనం వెళ్ళి ఆ పార్టీలో కలుద్దామన్న తర్వాత నిజమైన రోజుక పార్టీ ఏదంటారు? రాజకీయ పార్టీ. సో ఇది ఆ లొసుగును వాడుకుంటూ ప్రోత్సహించినట్టు అవుతుంది కదా. 2/3 పెట్టడానికి కారణం ఏంటంటే మెజారిటీ సభ్యులు నిర్ణయమే పార్టీ నిర్ణయం. మెజారిటీ సభ్యులు పోతామన్నప్పుడు మైనారిటీ సభ్యులు మీరు పోవడానికి వీళ్ళకి రాదు, ఎందుకంటే పార్టీ నిర్ణయం కదా అది. ఓకే సార్. పార్టీలో మీరు ఓటింగ్ పెట్టి మనం ఫలానా పార్టీకి మహారాష్ట్రలో జరిగింది చీలిచ్చేస్తుందా సార్ డైరెక్ట్? అంటే ఈ 2/3 అనే నిబంధనను ఆసరాగా చేసుకుని ఈ లొసుగును పార్టీని నిలువ చేస్తారు. 2/3 అనేది దాని అర్థం ఏంటంటే నాకు 40 మంది 50 మంది సభ్యులు ఉన్నప్పుడు 30 మంది సభ్యులు మనం ఇంకొక పార్టీలో వెళ్ళి మనం జాయిన్ అవుదామని నిర్ణయం చేసిన తర్వాత అది పార్టీ నిర్ణయం అవుతుందా? లేక 20 మంది ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు పార్టీ అవుతారా? మెజారిటీ పార్టీ కదా. మెజారిటీ నిర్ణయం చేసుకుంటే పార్టీ నిర్ణయం అది. ఆ విధంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. అప్పుడు ఒరిజినల్ పార్టీ ఎవరు? ఇవాళ మహారాష్ట్రలో సింబల్ ఏమైంది? ఎలక్షన్ కమిషన్ పోతే సింబల్ మెజారిటీ వాళ్ళకి ఎవరైతే చీలిక వర్గానికి ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు మెజారిటీ ఉన్నారు. కనుక ఇదంతా ఇది నైతికమైనటువంటి క్రైసిస్. ఇది నైతికమైనటువంటి క్రైసిస్, ప్రజాస్వామ్య సంక్షోభం. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నట్టు ఒక సంకేతంగా, భావజాల పరంగా ఒక దారిద్ర్యం వచ్చేసింది, బ్యాంక్రప్సీ అంట. ఆ బ్యాంక్రప్సీ రాజకీయాలు వచ్చేసింది. క్రియేటివ్గా ఆలోచించే ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ పరిష్కారాలు చేస్తాము అని చెప్పినా ఆ పరిష్కారాలు చేసే పరిస్థితి లేదు. తర్వాత ఆ పరిష్కారాలు తీసుకుపోయి చెప్పే భావజాలం కూడా పార్టీకి లేకపోవడం వల్ల ఒక రకంగా భావజాల దారిద్ర్యం అనేది ఇవాళ రాజకీయాల్లో ఒక ప్రధానమైన శ్రమంతిగా మనకు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
స్వప్రయోజనాల లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్న నాయకులు ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తూ రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ అధికారంలోకి వస్తున్న నాయకులు ఆ తర్వాత పార్టీలు మారుతున్నారు. ఇందుకు కారణం ప్రజాక్షేత్రంలోనే ఈ సమస్యకు మూలాలు ఉన్నాయని రాజకీయ చెప్పేసి పార్టీలు మన ఫిరాయింపులు. గోపాల్ సార్ చెప్తున్నారు. అదే విధంగా అన్ని రాజకీయ ఈ పార్టీలు రకమైన దాన్ని సంప్రదాయం అనేది encourage చేసిన పెరిగిపోవడం తర్వాత అపోజ్ ప్రజాస్వామ్యం చేసేవాడు ప్రమాదంలో పడినట్టేనని ఒక్క రాజకీయ భావిస్తున్నారు. అదే విధంగా ఎప్పుడైతే భావజాలం ప్రజలు ideological ఎన్నికల basis సమయంలో ఉంటే నైతికత కోల్పోకుండా ఇప్పుడు ఓటు CPM వాడు వేసినప్పుడు BJP మాత్రమే లోకి ఈ పార్టీ BJP వాడు ఫిరాయింపులను CPM లోకి అడ్డుకోవడానికి రాదు. వీలవుతుందని ఎందుకంటే సాధ్యమవుతుందని చెప్పేసి భావజాలపరమైన చెప్తున్నారు. డిఫరెన్స్